వాట్సాప్ వాడుతున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండమంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఎందుకంటే సైబర్ కేటుగాళ్లు గోస్ట్ పేరింగ్ లింక్లతో మీ వాట్సాప్ కి కనెక్ట్ కావచ్చు. మీకు తెలియకుండానే మీ పర్సనల్ డీటెయిల్స్ ని చోరీ చేయొచ్చు. బ్యాంక్ ఖాతాల్ని కూడా లూటీ చేయొచ్చు. అంతేకాదు బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడే ఛాన్స్ కూడా ఉంది. అసలు గోస్ట్ పేరింగ్ అంటే ఏంటి? ఆ లింకుల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ సంపత్తో టీవీ9 కరెస్పాండెంట్ ప్రణీత ఫేస్ టు ఫేస్. సరే, ఏంటి అసలు ఈ గోస్ట్ పేరింగ్ అంటే ఏంటి? బేసిక్గా ఈ గోస్ట్ పేరింగ్ అంటే జనరల్గా ఈ వాట్సాప్ అనేది మన అకౌంట్ని సమ్ లింక్డ్ డివైజెస్కి లింక్ చేయడం అనమాట. అంటే అది మనకు తెలియకోకుండా లింక్ చేయడం అనమాట. ఎట్లాగనంటే వాళ్ళు డైరెక్ట్గా మీ వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్ కానీ వాట్సాప్కు సంబంధించినవి ఏవి అడగరు ఫ్రాడ్స్టర్. వాళ్ళు ఏం చేస్తారంటే సమ్ సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్, అంటే ఆ ఫేస్బుక్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఏదో సమ్ మనకు ఎర్లియర్ తీసుకున్న ఫొటోస్ అవి ఇవి నేను షేర్ చేస్తున్నానని అట్లా చెప్పి ఒక లింక్ పంపిస్తారు. అతను ఏం చేస్తాడు, ఆ లింక్ ఓపెన్ చేయాలి అని అంటే నువ్వు ఆథెంటికేట్ యువర్ సెల్ఫ్, అంటే లెజిటిమేట్గా అది లెజిటిమేట్ అన్నట్లు నమ్మబలికి అథెంటికేట్ చేయాలి అని అంటాడు, ఆథెంటిఫై చేయాలని అంటాడు. అంటే ఆ పర్సన్ కూడా, విక్టిమ్ కూడా ఏమనుకుంటాడు, ఎస్ ఇది జెన్యూన్ అయి ఉండొచ్చు అనుకొని అతనికి క్లియర్గా మెసేజ్ వస్తుంది, ఓటీపీ వెరిఫైయింగ్ కోడ్ వస్తే దాన్ని తీసుకొని ఆ లింక్లో అతను ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేయంగానే ఇమీడియట్గా ఇతనికి సంబంధించిన వాట్సాప్ అకౌంట్ అనేది అతనికి వేరే డివైస్ ద్వారా, లింక్డ్ డివైస్ ద్వారా యాక్టివేట్ కాబడుతుంది. దాని ద్వారా ఏం చేసుకుంటాడు, ఎంటైర్ అతనికి ఈ వాట్సాప్ ఐడికి సంబంధించిన మొత్తం చాట్ హిస్టరీ అంతా రావటము, ఆ చాట్ హిస్టరీ అంతా కూడా ఇతను చదవటము, అందులో ఏదైనా ఫైనాన్షియల్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ కానీ యూపీఐ ఐడీస్ కానీ ఇవన్నీ ఉంటే వాటి ద్వారా డబ్బులు తీయడానికి అతనికి ఫ్రాడ్స్టర్కి అవకాశం ఉంటుంది. నా ఫోనే గోస్ట్ పేరింగ్ గురైంది అనుకోండి, నేను ఎట్లా ఐడెంటిఫై చేసేది? ఓకే, మనము దీంట్లో చెక్ చేసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఇమీడియట్గా మన వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి లింక్డ్ డివైజెస్ లిస్ట్ తీసుకోవాలి. ఆ లింక్డ్ డివైజెస్ లిస్ట్లో ఏదైనా మనకు సస్పీషియస్ అనిపించినప్పుడు ఇమీడియట్గా వాటిని మనము తీసేయాలి. రెగ్యులర్గా ఎప్పటికప్పుడు ఆ బ్రౌజర్కి సంబంధించిన అప్డేట్స్ని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉండాలి. ఈ గోస్ట్ పేరింగ్ కానీ ఈ క్రోమ్ అటాక్ సంబంధించి కానీ ఏమైనా కేసెస్ వచ్చాయి సార్ మన దగ్గర? క్రోమ్ అటాక్స్ అయితే ఎర్లియర్ నాట్ మెనీ, 1 or 2, బట్ దిస్ గోస్ట్ పేరింగ్ నాట్ ఎట్ రిపోర్టెడ్. దేర్ ఆర్ ఛాన్సెస్. ఎస్, ఈ మీరైతే క్యాంపెయిన్ చేస్తున్నారో, సో ఈ క్యాంపెయిన్లో వీటి మీద కూడా చెప్తున్నారా సార్? ఎస్, అవునండి. మా ఈ 6 weeks క్యాంపెయిన్లో వీటి గురించి కూడా మేము ప్రజలందరికీ అవేర్నెస్ అనేది ఇంపార్ట్ చేస్తున్నాము. రేట్ ప్రజెంట్ అది గోస్ట్ పేరింగ్కి సంబంధించి అండ్ క్రోమ్ అటాక్స్కి సంబంధించి ఏ తరహాలో ఈ ఫ్రాడ్ జరుగుతుందో మనతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీ సంపత్ వివరించారు. సో దీని నుండి ఈ బారిన పడకుండా ఉండేందుకు, లేదా ఆల్రెడీ ఈ స్కామ్కి గురి అవుతున్నట్లు భావిస్తే కనుక వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి లింక్డ్ డివైజెస్లోకి వెళ్ళి ఏదైనా లింక్డ్ డివైస్ ఉంటే దాన్ని ఇమీడియట్లీ డియాక్టివేట్ చేయాల్సిందిగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అయితే కోరుతున్నారు. జర్నలిస్ట్ నవీన్తో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ప్రణీత, టీవీ9.